మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం చూసినట్లయితే 100 ఏండ్ల వయసులో అబ్రహాము కుమారుని ఎలా పొందగలిగాడు. ఈ మాటలు వింటున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ జీవిత చరిత్రను మనం చదివితే 100 ఏండ్ల వయసులో కుమారుని ఎలా పొందగలిగాడు? మృతతుల్యమైన సారా గర్భాన్ని స్త్రీ ధర్మాన్ని వదిలేసిన తర్వాత గర్భాన్ని ఎలా తాల్చగలిగింది, ఎలా కుమారుని పొందగలిగింది, ఇవన్నీ మనకి కొన్ని సందేహాలు కలుగుతాయి. కానీ వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము సారా జీవితాన్ని కానీ మనం పరిశీలన చేస్తే ఈ సందేహాలన్నీ మనకు తీరిపోతాయి. మొదటగా అసలు ఎందుకు ఇంతటి గొప్ప కార్యాన్ని ఎలా పొందగలిగాడు మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అబ్రహాం దేవుడు పిలుచుకున్నాడు. ఎప్పుడు అన్యుడిగా ఉన్నప్పుడు పిలుచుకున్నాడు. ఆ పిలిచినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా ఎక్కడ వెళ్ళాలో తెలియకుండా బయలుదేరిపోయినట్టు మనకు తెలుస్తుంది. నిన్ను దీవిస్తాను, నిన్ను దీవించే వారిని దీవిస్తాను, ఓ మొత్తము ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానం అవుతుంది అని చెప్పిన మాటను ఏం చేశాడట? నమ్మాడు. ఒకటోది గుర్తుపెట్టుకోండి. రెండోది, వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత సింధూరు వనం దగ్గర ఏం చేశాడట? ఒక గుడారాన్ని వేసుకున్నాడు. గుడారాన్ని వేసుకుని అక్కడ ఏం చేశాడట? దేవునికి బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి మొట్టమొదటిగా ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. రెండోది, పిలిచినప్పుడు వెళ్ళాడు, ఒక బలిపీఠాన్ని కట్టాడు, దేవుడు నామాన్న ప్రార్థన చేశాడు. మూడోది, తర్వాత ఈయనతో పాటు బయలుదేరాడు, లోతు కూడా బయలుదేరాడు. ఈ లోతు వీళ్ళిద్దరు కలిసి నివసించలేనటువంటి ఆస్తి వచ్చినప్పుడు లోతు వెళ్ళిపోయాడు కదా, లోతు మీదకి వాళ్ళందరూ పడిపోయి ఆస్తినంతా లాక్కుని వెళ్ళిపోయారట. అలాంటప్పుడు అరే నాకెందుకులే, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా అనుకోలేదు. వాళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి మొత్తం ఆస్తి అంతా తీసుకొచ్చి తన అన్నదమ్ముడు కొడుకు అయినటువంటి లోతుకి ఇచ్చాడు. మూడోది. ఇక నాలుగోది, ఈ శత్రువులు జయించుకుని తిరిగి వస్తున్నప్పుడు దేవుని యాజకుడైనటువంటి షాలేం రాజు లేదా మల్కీసెదెకు ఆయనకు ఎదురొచ్చి ఆయన ఆశీర్వదించాడట. ఆశీర్వదించినప్పుడు ఏం చేశాడు? దేవుని యాజకుడు అని ఎరిగినటువంటి ఈయన తనకున్నటువంటి సమస్తమైన ఆస్తిలో దశం భాగాన్ని ఆయనకి ఇచ్చేసాడట. ఇది 4. ఇంకా 5వది, తర్వాత సాయంకాల సమయంలో అబ్రహాం షారా ఉన్నారు. అప్పటికి 3 దేవదూతలు వచ్చారు. దేవదూతలను ఆయనకు తెలుసో తెలీదో తెలియదు కానీ రండి అని సాధారణంగా ఆహ్వానించి ఆ చెట్టు కింద మంచం వేసి మీరు కూర్చోండి అని కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు ఇచ్చాడు, తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చాడు. ఈ లోపల తన భార్యకి చెప్పాడు, అతిథులు వచ్చారు, గబగబా ఒక పెయ్యను సిద్ధం చేసి నువ్వు భోజనం ఏర్పాటు చేయి అంటే, వచ్చిన అతిథులకి ఏం చేశాడట? ఎవరో తెలియకుండానే, దేవదూతలో దేవుడు అని తెలియకుండానే ఏం చేశాడట? ఆతిథ్యం ఇచ్చాడు. తర్వాత ఇంకొకటి మనం చూద్దాం. ఇంకేమైంది? తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని విషయాల్ని ఇంతగా చేసినటువంటి అబ్రహాంకి నేను ఏదైనా విషయాన్ని దాస్తానా అని అనుకున్నటువంటి వారు ఏం చేశారట? ఇదిగో మేము ఇలా పలానా చోటుకు వెళ్తున్నాము, సొదొమ గొమొర్రాను పాడు చేయడానికి వెళ్తున్నాము అనగానే అబ్రహాంకి అర్థమైపోయింది. అంటే సొదొమ గొమొర్రాలు ఎవరున్నారు? ఇప్పుడు లోతున్నాడు. అయ్యో నాతోటి తీసుకొచ్చాను, గొప్పవాడయ్యాడు, తర్వాత విడిపోయాడు, ఎవరు శత్రువులు వాడిని తీసుకుని మొత్తం ఆశంతా పోతే మళ్ళీ తిరిగి తీసుకొచ్చాను, సొదొమలో ఉన్నాడు, ఇప్పుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తే వీడు కూడా నశించిపోతాడేమో. దేవునితో మాట్లాడి మొదలుపెట్టాడు. అయ్యా ఒక మనవి చేస్తున్నాను, ఇదిగో ఓ 50 మంది ఉంటే ఆ దేశంలో మంచివారు నీతిమంతులు కనుక 50 మంది ఉంటే రక్షిస్తావా? ఓకే రక్షిస్తాను. తర్వాత 20 మంది ఉంటే, 30 మంది ఉంటే, 10 మంది ఉంటే, 5 మంది ఉండండి అని దేవుడితో మాట్లాడుతున్నాడు, తెగిస్తున్నాడు. అంటే ఏమిటి అతనిలో ఉన్నటువంటి ఆలోచన? ఎవరూ నశించకూడదు. లోతు నీతిమంతుడని బైబిల్లో రాయబడి ఉంది. అంటే వారిని కూడా నశించిపోకుండా దేవునితో ప్రార్థన చేసినటువంటి వాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇవన్నీ చూస్తే 4, 5, 6 మాటలు మనం చదువుకున్నాం. మొదటిది, పిలిచినప్పుడు వెళ్ళాడు, దేవుని మాటలు నమ్మాడు. ఒకటి. రెండవది, దేవుని బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. మూడవది, వెళ్ళిపోయినటువంటి వాడు నేను వదిలిపెట్టేయలేదు, కానీ ఎవరైతే ఆశ పట్టుకెళ్ళిపోయారో వాళ్ళందరినీ జయించి తిరిగి తీసుకొచ్చి తమ్ముడికి ఇచ్చాడు. ఇంకా తర్వాత 5వది, ఈ సాయంకాలము అతిథులు వచ్చినప్పుడు వారిని చాలా చక్కగా ఆదరించి వాళ్ళకి బ్రహ్మాండమైన భోజనం పెట్టినటువంటి వాడు. ఇంకోటి ఏంటంటే, ఈ వచ్చినటువంటి వారు దేవదూతలను గ్రహించి సొదొమ నాశనం చేయొద్దు అనుకుని దేవునితో ప్రాధేయపడినటువంటి వాడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి వాడు ఇంకొక లక్షణం ఏంటుందట, దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఇస్తాను. వాళ్ళు ఎలా ఉంటారట, ఆకాశ నక్షత్రం వల్ల నువ్వు లెక్కపెట్టగలిగితే లెక్కపెట్టు, ఇసుకలోకి వచ్చి ఇసుక లెక్కపెట్టు, నువ్వు కానీ లెక్కపెట్టగలిగి అంతగా నేను నీ పిల్లల్ని ఇస్తానని చెప్పినప్పుడు ఎంతకాలం వెయిట్ చేశాడట, 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అంటే 75 సంవత్సరాలు అప్పుడు ఇచ్చినాడు వాగ్దానం, 100 సంవత్సరాలు వచ్చి నెరవేరే వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకు హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏం రాస్తున్నారు, ఒక మాట చూడండి. 11వ అధ్యాయము 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. పిలిచినప్పుడు, ఇప్పుడు కూడా దేవుడు అనేక మార్లు మనం పిలుస్తూ ఉంటాడు. ఆ పిలిచినప్పుడు ఎప్పుడైతే పిలుపుకు లోబడ్డావో, దేవుడు వెళ్ళమన్నాడని వెళ్ళిపోగలుగుతావో, దేవునికి ఏమైపోతామంట, ఇష్టలుగా మారిపోతాం. ఇంకొక మాట సారా గురించి ఏం రాశాడట, 11వ వచనములో, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి లెక్కింపశక్యం కాని ఇసుక వలను సంతానం కలిగెను. ఇంత చక్కగా రాస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతతుల్యుడైనటువంటి వాడు, మృతతుల్యమైన గర్భము ఉన్నటువంటి శారా, ఇలాంటి వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈరోజు మనమున్నాం. ఈ ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోలేకపోతున్నాము? మన మీద మందిరంకి వెళ్తున్నాము, పాటలు పాడుతున్నాము, కానుకలు ఇస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం అని అనుకుంటూనే ఉన్నా, కానీ మన పరిస్థితి, దేవునితో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది? అబ్రహామును అందుకనే అన్నాడు, దేవుడు ఏమన్నా పిలిచాడట, నా స్నేహితుడా. ఎప్పుడైతే దేవుని మాటలు విన్నాడో, దేవుని కోసము ఎలా ఉండాలనుకున్నాడో, ఈ లోకంలో ఆయన కోసం ఎదురు చూడాలనుకున్నాడో, ఇవన్నీ మనం పరిశీలన చేసినట్లయితే నిశ్చయముగా అబ్రహాము సంతానం పొందుకోవడానికి అర్హుడై ఉన్నాడని నాకు అనిపిస్తుంది. దేవుని దయ పొందుకున్నాడని అనిపిస్తుంది. దేవుని దయ పొందుకోవాలంటే దేవునికి నచ్చే విధంగా, దేవుడు చెప్పిన మాటలు వినే విధంగా మనం ఉండగలిగినట్లయితే, అబ్రహాం ఎలాగైతే ఆ శక్తిని పొందుకున్నాడో, మనకు ఆ శక్తి అనే కాదు, వేరే రకాలైనటువంటి కష్టాల్లో ఉండొచ్చు, ఇరుకుల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, అనేకమైన బాధల్లో ఉండొచ్చు. ఈ బాధలన్నీ అబ్రహాంకి లేవా? అబ్రహాంకి ఎన్ని బాధలు వచ్చాయి? ఆ దేశాన్ని నుంచి విడిచిపెట్టి దేవుడి మాట విని వెళ్ళిపోగలిగినటువంటి ఇబ్బందులు వచ్చి ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు వచ్చే కష్టం, మనం అబ్రహాం జీవితంలో చూస్తే కరువులు వచ్చినట్టు చూస్తున్నాం. ఎవరు అబీమెలెకు దగ్గరికి వెళ్ళి తోట పనివాడిగా జాయిన్ అయినట్టు చూస్తున్నాం. తన అందగత్తె అయినట్టు సారా భార్యను కూడా ఇంట్లో ఆ రాజుగారి అంతఃపురంలో దాసిగా పెట్టడం మనం చూస్తున్నాం. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, దేవుని కార్యాలను మర్చిపోలేదు. ఏమైపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, వదిలేలా. అంత విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి మృతతుల్యమైనటువంటి శారా గర్భాన్ని కూడా దేవుడు దర్శించాడు. ఆ ముసలి వయసులో, 100 ఏళ్ల వయసులో అబ్రహాంకి కుమారుని ఇవ్వగలిగాడు. అలాంటి శక్తివంతుడైనటువంటి దేవునికి
దేవుని దగ్గర అబ్రహాం ఎలా పొందుకున్నాడో మనం నేర్చుకున్నట్లయితే మన జీవితంలో కూడా అనేకమైన గొప్ప కార్యాలని పొందగలుగుతాం. కాబట్టి అబ్రహాం జీవితాన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకుందాం. ఆయన కలిగినట్టు గుణగణాల్లో మనం కూడా వాటిని కనుక ఆలోచించి మనం కూడా అలా నడుచుకోగలిగినట్లయితే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. మనం కూడా అలాంటి గొప్ప కార్యాలు పొందుకుంటాం. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేస్తున్నాను, ఏకీభవించండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినములన్నీ నేను మీ కృపతో కాపుదలతో నడిపించారు. ఇదిగో మీ కృపను బట్టి అనేక ప్రాంతాల్లో నీ సాక్షిగా వాడబడుతూ ఉన్నాను. మీకు వందనాలు. ఇదిగో తండ్రి, అనేకులకు ఒక మంచి వాక్యాన్ని పంపించాలని ఆశతో అనుదినము ఒక వాగ్దానము, వారానికి 3 దినాలు వాక్యాన్ని ఇదిగో యూట్యూబ్ ద్వారా పంపించగలుగుతున్నాను. అదొక్క నీ కృపను బట్టే. బైబిల్లో ఉన్నటువంటి నీ నీతి మాటలు తప్పించి వేరే విధంగా ఇవి పలకడానికి ఇష్టపడలేదు. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలను దీవించండి. ఇదిగో ఈ మాటల ద్వారా అబ్రహాం ఎలాగైతే శక్తిని పొందుకున్నాడో, మరి మేము కూడా నీ దయను పొందుకున్నట్లయితే నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి తండ్రి ఆ కృపను మాకు అనుగ్రహిస్తాం నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ చేయండి. లేదు అనుదినం ఈ వాక్యం కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.